సూపర్ సిక్స్ కు కూటమి సర్కార్ ఎగనామం పెట్టింది. హామీలన్నింటికీ చంద్రబాబు మంగళం పాడారు. కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చారు. 87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేశారు. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారు. ఆడబిడ్డ నిధి జాడే లేదు. నిరుద్యోగులకు భృతి లేదు. ఉద్యోగులకు డిఏ, పీఆర్సీ ఊసే లేదు. కొత్త సంవత్సరంలోనూ కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ యగనామం పెట్టింది. తల్లికి వందనం నుంచి అన్నదాత సుఖీభవ దాకా, ఆడబిడ్డ నిధి నుంచి ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, నిరుద్యోగులకు భృతి వరకు ఇదే తీరు. కొత్త ఏడాది కోటి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లులు, రైతన్నలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్, 7 అంటూ ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు పీఠం ఎక్కిన తర్వాత వాటిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. సూపర్ సిక్స్ సహా ఇతర హామీలను అటకెక్కించి తొలి ఏడాది గడిపేశారు. కొత్త సంవత్సరంలోనూ నిర్దిష్టంగా ఏవైనా ప్రకటిస్తారనుకున్న వారికి నిరాశ మిగిలింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. సీఎం చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో 87.42 లక్షల మంది విద్యార్థులు ఒక్క ఏడాదే 13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలు ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందకపోవడంతో 10,000 కోట్ల మేర నష్టపోయారు. కోటి మందికి పైగా యువత నిరుద్యోగ భృతి కోసం, ఆడబిడ్డ నిధి కోసం 1.8 కోట్ల మంది మహిళలు పడిగాపులు కాస్తూ ఉంటే నూతన ఏడాది నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీలో ఒక్క సానుకూల ప్రకటన కూడా చేయలేదు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే ప్రభుత్వం సాగదీస్తోందని, ఎన్నికల హామీలను నమ్మి తాము మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు జగన్ అధికారంలో ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత 5 ఏళ్లు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరువ చేశారు. పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతను మార్చే శక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపిన తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. విద్యారంగ సంస్కరణకు 5 ఏళ్లలో దాదాపు 73,000 కోట్ల రూపాయలు వ్యయం చేసిన వైఎస్ జగన్ ఒక్క అమ్మ ఒడి ద్వారానే 26,000 కోట్లకు పైగా తల్లులకు అందించి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడంతో పాటు సిబిఎస్ఈతో ఆపకుండా ఏకంగా ఐబీ వరకు ప్రయాణం దిశగా అడుగులు వేశారు. రోజుకొక మెనూతో రుచికరమైన గోరుముద్ద అందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కార్ ఐబీ, సిబిఎస్ఈ, టోఫెల్ను రద్దు చేసి తల్లికి వందనం పథకంపై చేతులెత్తేసింది. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 రూపాయల చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని 2 వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చడం మినహా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు 10,000 కోట్లకు పైగా అవసరం కాగా బడ్జెట్లో 1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతవరకు పథకం విధి విధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్ కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల 1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. 0 వడ్డీ రాయితీ ఊసేలేదు. రబీ సీజన్ లో కరువు సాయానికి సంబంధించి 328 కోట్లకు ఎగనామం పెట్టేశారు. రైతు సేవా కేంద్రాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. 19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా 18,000 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సాయం అందజేస్తామని సూపర్ సిక్స్ లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని నెరవేర్చే ఉద్దేశం కానరాకపోవడం, మంత్రివర్గ సమావేశాల్లో కనీసం చర్చించకపోవడంతో 1.8 కోట్ల మంది మహిళలు మోసపోయినట్లు గ్రహించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేశారు. ఈ ఏడాది 2 సిలిండర్లకు కోత పెట్టారు.
రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే 4,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం 895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం 1 కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయానికి చంద్రబాబు సర్కార్ ఎగనామం పెట్టింది. దీంతో 1.3 లక్షల మత్స్యకారులు ఇప్పటికే 260 కోట్ల రూపాయలు నష్టపోయారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చింది. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని వాగ్దానం చేసింది. ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. పీఆర్సీ కమిషన్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇందుకు భిన్నంగా వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి 27% ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలైన ఐఆర్ గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. గత సర్కారు ఉద్యోగుల సమస్యలపై సీఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించగా చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. ఇక యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలుండగా ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున నెలకు 4,800 కోట్ల రూపాయలు అవసరం. అంటే ఏడాదికి 57,600 కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఇందుకు పైసా ఇవ్వలేదు. కేబినెట్ లో కనీసం చర్చించలేదు. దీంతో నిరుద్యోగ భృతి హామీకి నీళ్లు వదిలినట్లయింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతారంటూ ఉగాది సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఇక 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ బూటకంగా మారింది.